రీసెంట్ టైమ్స్ లో ఎర్లీ ప్యూబర్టీకి రీజన్ ఏంటి? పిల్లలు ఏంటంటే ఒకటే చోట కూర్చొని ఉండడం బాగా అలవాటు అయిపోయింది. ఆన్లైన్ క్లాసెస్ అంటారు, లేకపోతే గేమ్స్ గానీ, టీవీ గానీ, ప్రాసెస్డ్ ప్యాకేజ్డ్ ఫుడ్స్ గానీ, అంతా ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ అండ్ బ్యాడ్ డైట్ వల్ల ఏంటంటే బాగా లావ్ అయిపోతున్నారు అనమాట. చైల్డ్హుడ్ ఒబేసిటీ అనేది ఎక్కువ అయిపోతుంది. అండ్ ఒబీస్ గర్ల్స్ ఆర్ 80% హయ్యర్ రిస్క్ ఉంటుంది ప్యూబర్టీ ఎర్లీగా రావడానికి. అండ్ ఇదే కాకుండా స్ట్రెస్ గానీ, సరిగ్గా పడుకోకపోవడము, సో ఇవన్నీ ఏంటంటే డైరెక్ట్ పిట్యూటరీ గ్లాండ్ మీద ఎఫెక్ట్ పడుతుంది అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్. బట్ చాలా మందికి తెలియని రీజన్ ఏంటంటే ఈ హార్మోన్ డిస్ట్రప్టింగ్ కెమికల్స్. ప్లాస్టిక్స్ లో ఉండే ఆ బీపీఏ గానీ, థాలెట్స్ గానీ, పారాబెన్స్ గానీ, ఇవన్నీ ఏంటంటే ఆ కెమికల్ స్ట్రక్చర్ మన ఈస్ట్రోజన్ హార్మోన్ కి సిమిలర్ గా ఉంటది అనమాట. ఇట్లా సో మన బాడీకి ఏం తెలుసు పాపం. సో బీపీఏని వాటిని చూసి ఏమనుకుంటది అంటే అది ఈస్ట్రోజన్ ఏమో అని మన బాడీ అనుకుంటది. అవి వెళ్ళి మన హార్మోన్ రిసెప్టర్స్ లో కూర్చొని అక్కడ కొన్ని చేంజెస్ చేస్తాయి అనమాట. ఎర్లీ ప్యూబర్టీలో ఈ హార్మోన్ డిస్ట్రప్టింగ్ కెమికల్స్ దే ప్లే అ మేజర్ రోల్. మనకేం టెస్ట్లు చేస్తే బయటపడేవి కాదు ఇవన్నీ.